జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ నమస్కారము. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా 26 దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసే కొరకు మనము వీడియోస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో ఏంటంటే చాలా పెద్ద విషయము, మంచి విషయము, మనందరికీ అవసరమైన విషయము. జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈ వీడియో చేసుకోబోతున్నాం. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, చాలామంది పూజలు, నోములు, వ్రతాలు, దైవక్షేత్రాలు చాలా చేస్తున్నారు నిత్యం. అయినా కష్టాలు తీరడం లేదు. ఎందుకు? ఈ విషయం మనము డిస్కస్ చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. ఈ వీడియో ఈ రోజులలో ప్రతి క్షేత్రంలో భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ప్రతి గుడిలో, ప్రతి క్షేత్రాలలో, ప్రతి గంగా సంగమ స్థానంలో గంగా స్నానానికి చాలామంది వెళ్తున్నారు. భక్తి చాలా పెరిగింది, నోములు చాలా పెరిగాయి, తీర్థయాత్రలు చాలా పెరిగాయి. కానీ కష్టాలు తీరడం లేదని పరేషాన్ అవుతున్నారు. అదేంటంటే, ఎన్ని పూజలు చేశానో, ఎన్ని నోములు నోచానో, అయినా దేవుడు కనికరించడం లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. కష్టంలో ఉన్నానని దేవుడికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఇంకా కష్టాలు ఎక్కువ అయ్యాయి అని మరికొందరు బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో రకం బాధ. కొందరు ఎన్ని బాధలు పడుతున్నా పూజలు మాత్రం ఆపరు. ఇది మంచిది. కొందరు సుఖాల కోసం మతాలు మారుతారు. మీ దేవుడు రాయి, మా దేవుడే నిజం, మా మతం తీసుకోండి, మా మతంలోకి మారండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎరవేసి పట్టుకుంటారు కొందరు. మరి ఆ మతంలో కష్టాలు లేనప్పుడు జబ్బులు ఎందుకు వస్తున్నాయి? మనిషి ప్రాణం ఎందుకు పోతుంది అంటే వాళ్ళకే సమాధానం తెలియదు. వాళ్ళ మతంలోకి లాక్కెళితే ఇంతకుముందు చైన్ లింక్ లాంటి కొన్ని స్కీములు పెట్టారు. మతంలోకి మారేవారు పెరిగితే మార్చిన వారికి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బు కోసం కక్కుర్తిపడి అమాయకులని వెదికి పట్టుకొని కష్టంలో ఉన్నాడు అనుకోగానే మనసుని మాటలతో మార్చి మతం మారుస్తున్నారు. ఇదో రకం పిచ్చి. నిజం, ఇది సత్యం. ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5 మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా అతడు విసుకోలేదు. ఇది చాలా ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభవృష్టిలా మారింది. ఆ రోజు ఆ గుడికి దగ్గరలోనే కట్టెలు కొట్టుకునే ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండటం వలన నిలవడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఒక గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా, వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి, ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆ దుంగని కొట్టబోయాడు. వెంటనే ఒరేయ్, నన్ను కొట్టకు అంది. అందులో ఉన్న అమ్మ, వీడికి దేవుడు దయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక
ఎవర్రా దొంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది, రండి బయటికి అన్నాడు అమ్మవారని తెలియని అజ్ఞానంతో. అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి, నేను అమ్మని, నన్ను కొట్టకు అనగానే, అయితే నిన్ను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏంటి అంటే, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమైంది. ఆ మూటలో ఉన్న బంగారు నాణాలు చూసేసరికి చేతిలో ఉన్న గుడ్డలి అక్కడ పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. నేను రోజు అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడికి కనికరించిందా అని గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో కళ్ళు పోయాయి, చూపు పోయింది. అమ్మ, ఎంత అపచారం చేశాను తల్లి, నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై, వాడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టే ముక్క అనుకొని కొట్టబోయాడు. నీవు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, ఆ అజ్ఞాని నరకబోగా కనికరించాను అని నువ్వనుకొని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమి తెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసినా నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే, అమ్మా క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు చేయను, దయచేసి చూపు ప్రసాదించు అనగానే అమ్మ కనికరించి చూపు ఇచ్చి, వాడికి సంపద దొరికిందని నువ్వు పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు, వెళ్ళి అక్కడ ఏమి జరుగుతుంది చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుక వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 100 బంగారు నాణాలు అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డానం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు, రోజు ఆరంగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి వచ్చాడు. ఆ బంగారు నాణాలు చూసి, నాన్న అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి అని అడిగాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. నిత్యం పూజలు చేస్తూ మధ్యలో నాస్తికవాదంలోకి మారితే ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. దేవుడు కోరుకుంటే ముందు కష్టాలు ఉన్నాయి అని కోరుకున్నప్పుడు తెలుసు దేవుడికి. దేవుని వేడుకున్న తర్వాత ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే మీరు చేసిన పాపాలు ముందుగా తీసేస్తున్నాడు ఆ పరమాత్ముడు అని అర్థము. అంతేకాని అడిగిన వెంటనే సుఖాలు ఇచ్చి కోరిన కోరికలు తీరిస్తే సుఖంగానే ఉంటావు. కానీ మళ్ళీ ఏదో ఒక సమయంలో కష్టాలు చుట్టుముడతాయి కర్మానుసారము. అప్పుడు మళ్ళీ పరుగులు పెట్టాలి. అదే నువ్వు చేసిన పాపాలు ముందుగా ప్రక్షాళన అయిపోతే చివరి వరకు సుఖంగా జీవిస్తావు. అలాగే మనం కోరుకునే కోరిక కూడా మనకి తగినది అవునా కాదా అనేది కూడా తెలుసుకొని కోరుకోవాలి. కొందరు ఎంత వేడుకున్నా కోరికలు జీవితంలో తీరవు. ఎందుకంటే వారు దానికి అర్హుడు కాదు. నేను సీఎం అవ్వాలి అంటే నువ్వు దానికి అర్హుడు కాదు.
ఆ కోరిక తీరదు. కష్టపడతాను, సాధిస్తాను అంటే జీవితకాలం కష్టపడుతూనే ఉంటావు. కోట్ల మందిలో ఒక్కడికి మాత్రమే అవకాశం వస్తుంది. అది నేను ఎందుకు కాకూడదు అని పిడివాదం చేస్తే నాస్తికుడిలా మారిపోతావు. చివరికి భ్రష్టత్వం వస్తుంది. నీకు ఏది కావాలో నీకు తెలియదు. నిన్ను సృష్టించిన ఆ పరమాత్మకు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజ ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒక రోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. నువ్వు చేసే పూజలు, జపాలు, పారాయణాలు చేస్తూ ఉంటూనే ఉండాలి. నువ్వు ఇవన్నీ చేసినన్ని రోజులు కష్టాలు పడి నాస్తికవాదంలోకి మారిపోగానే కలిసి వచ్చింది అనుకోవడం అజ్ఞానం. నువ్వు చేసిన వ్రతఫలం, పూజఫలం, నోమఫలం అనుభవిస్తున్నావు అని అర్థం. ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు గ్రహించడం లేదు అంతే. ఎందుకంటే అప్పటికే నాస్తికవాదంలో కూరుకుపోయావు. దీని ఫలితం కూడా అనుభవించాల్సిందే. నీవు చేసిన మంచికి, పూజకు, నోములకు ఫలితం వచ్చినట్లే నీ నాస్తికవాదానికి కూడా ఫలితం వస్తుంది. పాపానికి కూడా ఫలితం రావాలి కదా. భక్తి అయినా నాస్తికవాదమైనా పుట్టుకతో వస్తే దానిని అలా చనిపోయే వరకు తీసుకువెళ్ళాలి. నాస్తికవాదం నుండి భక్తిలోకి వస్తే పర్లేదు, కానీ భక్తి నుండి నాస్తికవాదంలోకి వెళితే వంశాలకి వంశాలు సర్వనాశనం అవుతాయి. ఇది శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ చెప్పిన జ్ఞానము. కాబట్టి చేసిన పూజకి ఏనాటికైనా ఫలితం తప్పకుండా వస్తుంది. రాలేదని నాస్తికవాదంలోకి వెళ్ళకండి. సహనంతో నిరీక్షించండి. సహనమే ప్రధానము. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. ఎవరికైనా సునాయాసంగా ప్రతి పని కానీ ప్రతి కోరికలు కానీ తీరుతూ ఉన్నాయి. జీవితంలో పుట్టినప్పటి నుండి ఉద్యోగం కానీ చదువు వచ్చినప్పటి నుండి, చదువుతున్నప్పటి నుండి మంచి మార్క్స్ పాస్ కావడం కానీ, మంచి ఎడ్యుకేషన్లో మంచిగా ఉండడం కానీ, మంచి ఉద్యోగం రావడం కానీ, ఆ ఉద్యోగంలో జాగ్రత్తగా వచ్చే సాలరీ కాకుండా వేరే రకంగా సంపాదించుకుంటూ అక్రమ మార్గంలో సంపాదన కూడా వస్తూ ఉన్నప్పుడు అది అర్థం కాదు. అదంతా నా తెలివి, నా జ్ఞానం అనుకొని సంపాదించుకుంటూనే ప్రోగు చేసుకుంటూనే ఉంటారు. అయితే అది ఏంటంటే, దాంట్లో ఉన్న సత్యం ఏంటంటే, వారికి ఒక 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ యోగం అని కాదండి, యోగం కాదు, ఒక 40 సంవత్సరాలు వచ్చే వరకు ఒక 10 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ 10 కోట్లు వచ్చే వరకు వారు ఏం చేసినా అన్ని అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆ 10 కోట్లు అనే అమౌంటు సమకూరే వరకు వారికి అన్ని సవ్యంగా జరుగుతూ ఉంటాయి. ఆ 10 కోట్లు వచ్చిన తర్వాత అతను ఆ 10 కోట్లను ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి మోసపోయి మొత్తం ఆ ఉన్న సంపద అంతా పోగొట్టుకొని రోడ్డు మీదికి వస్తాడు. దీని అర్థం ఏంటంటే, అతను 10 కోట్లు వచ్చే వరకు 10 కోట్లు లాస్ అయ్యే, అంటే 10 కోట్లు నష్టపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అతని కర్మలో ఉంది. ఆ 10 కోట్లు వచ్చే వరకు ఆ కర్మ, ఆ పరమాత్ముడు నిరీక్షిస్తాడు. ఆ పరమాత్ముడే దత్తప్రభువు నిరీక్షిస్తాడు. ఆ 10 కోట్లు ఎప్పుడైతే సమకూరుతాయో అప్పుడే వారికి కష్టం వచ్చి మళ్ళీ జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. ఇది జరుగుతుంది. వారిని చూసి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి అని చెప్పి మిగతా భక్తులు, మిగతా వారు, మనము ఆ వారిని చూసి అనుకరించాల్సిన అవసరం లేదు. ఎన్నో మతాలలో, ఎడారి మతాలలో ఎక్కడో ఇలానే జరుగుతుంది. కానీ వారికి జరిగే వెనకాల ఏం జరుగుతుందో, వారి తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు అంటారు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు. నువ్వు చెడు చేసినా, మంచి చేసినా
పూజలు చేసినా పాపం చేసినా ఫలితం తప్పకుండా ఉంటుంది. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధమవ్వాలి. అంటే పూజ, జపం, ధ్యానం, పారాయణాలు, స్తోత్రాలు చదువుకుంటూ దీర్ఘకాలికంగా అనుభవిస్తూ ఉంటే, అంటే ఎక్కువ కష్టాలతోనే ఉన్నవారు ఖచ్చితంగా దత్తహోమం చేసుకొని ముందుకు వెళ్తే వారు దత్త యోగంలోకి వచ్చే అవకాశం ఉంది. అది జన్మ సార్థకతకు దారితీస్తుంది. అప్పుడు అద్భుతంగా వారి జీవితం మొదలవుతుంది. పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది. అప్పుడు నిజమైన జీవితం, నిజమైన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఆ పరమాత్ముడు అంటే ఏంటి, పరమాత్ముని సత్యం ఏంటిదో తెలుసుకొని ప్రశాంతంగా జీవించగలుగుతాము. జన్మ సార్థకత చేసుకొని ముందుకు వెళ్తాము. ఇది ఈరోజు ఇంతే అండి. ఈ వీడియోలో ఇంత మంచి వీడియోని చేసుకొని ఇంత మంచి సమాచారాన్ని మనకిచ్చిన శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. జై గురుదేవదత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.